హాయ్ అండి. ఈరోజు వచ్చేసి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇప్పుడు ఈజీగా పికిల్స్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటారు. అదే అండి మనకి స్కూల్స్ టైమింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా. ఈజీగా ఇలాంటి పికిల్స్ చేసి పెట్టినా కానీ మనకు చపాతీలలో కానీ దోశలలో కానీ దేంట్లో అయినా కానీ పెట్టుకొని తినొచ్చు అనమాట. సో నేనైతే ఈ పికిల్ అయితే మా పిల్లల కోసం అయితే రెడీ చేస్తున్నాను. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. మనకు పెద్దవాళ్ళు ఎవ్వరు లేకున్నా కానీ మనం ఓన్గా పెట్టుకోవచ్చు. మంత్కి కానీ ఇయర్కి కానీ అలా సరిపడా పెట్టుకోవచ్చు. నేనైతే ఈ రెడ్ మిర్చిని వచ్చేసి కేజీ మిర్చి తీసుకున్నాను. ఈ కేజీ మిర్చిని ఇలా తొడిమలు లేకుండా ఫస్ట్ వాష్ చేసి ఆరబెట్టేసిన తర్వాత మాత్రమే మొత్తం ఆరినాక తొడిమలు తీసుకోవాలి. ముందే తొడిమలు తీసి మనం చేసామనుకోండి వాటర్ అనేవి ఆ కాయలలోకి వెళ్ళి తొందరగా బూజు వస్తుంది. అలా కాకుండా ఇలా చేసుకోవాలి. ఇప్పుడు నేను వచ్చేసి అయితే వీటిని గ్రైండర్లో ఆడించుకుంటున్నాను పచ్చడి. ఎందుకంటే గ్రైండర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మన పాతకాలంలో పెద్ద రోళ్ళు పెట్టేసుకొని చేసుకుంటూ ఉంటారు కదా, అలాంటి రోల్ టేస్ట్ రావాలి అంటే మనం మిక్సీలో పచ్చడి చేసుకుంటే అస్సలు రాదండి. చాలా కష్టమే ఈ వెట్ గ్రైండర్లలో యూస్ చేయడము. బట్ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ పీక్స్లో ఉంటుందన్నమాట. అంత ఇష్టంగా తింటారు పిల్లలైతే. నేను చాలా ఇష్టంగా మా పిల్లలు తింటారని చెప్పేసి అయితే చేశాను. ట్రస్ట్ అండి, 1 మంత్ కాలేదు ఈ పచ్చడి చేసి. నేనైతే ఆల్మోస్ట్ మొత్తం అయిపోయిందనమాట. జస్ట్ కొంచెం మిగిలింది. అంత టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆహా, అసలు మనకి ఏ బిర్యానీలు కానీ ఏవి పనికిరావు. ఒకప్పుడు మన తాతల కాలంలో కానీ అమ్మమ్మలు ఇలా మనకి ఏంటంటే వేడి వేడి అన్నంలో ఈ పచ్చళ్ళు వేసి పెడితే మనం ఎంత ఇష్టంగా తినేది. గోరుముద్దలు అంటే మనకు అన్నప్రాసన చేస్తారు కదా, అన్నప్రాసన చేసినప్పటి నుంచి అప్పట్లో అలవాటు చేసేవాళ్ళు. అలాంటి టేస్ట్ అనేది మనం చేసుకోలేము అనుకుంటాం కదా. సో ఇలా ట్రై చేయండి, అదే టేస్ట్ అయితే వస్తుందన్నమాట. సూపర్గా ఉంటుంది. అంటే మనం తీసుకునే ముందు మిర్చిని టేస్ట్ అనేది చూసుకోండి. స్పైసీ ఉందా లేదా కొంచెం చప్పగా ఉందా, లబ్బకాయలని ఉంటాయి, అలా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట కాయలు. నేను తీసుకున్నవైతే స్పైసీనెస్ అంతా లేదనమాట, నార్మల్గా ఉంది. దానికైతే నేను 1 కేజీ తీసుకున్నాను కదా మిర్చి, దానికి వచ్చేసి 100 గ్రాముల చింతపండు. ఇది 100 గ్రాములు ఉంటుంది. దీంట్లో పీచు కానీ ఏమీ లేకుండా, గింజ లేకుండా మనం తీసుకోవాలి. ఇది నానబెట్టడం కానీ ఇలాంటివి ఏమీ చేయొద్దు. వాటర్ తగలకుండా ఉంటే 1 ఇయర్ వరకు అయితే సూపర్గా ఉంటుందన్నమాట. చిన్నపిల్లలకి మనము ఉత్తిగా ఇది పోపు వేయని పచ్చడైనా కానీ కొంచెం రైస్లో కలిపి పెడితే ఆహా నెక్స్ట్ లెవెల్ అనమాట. కొంచెం నెయ్యి వేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పుల్లగా అసలు చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఇప్పటికి కూడా చూడండి, చాలామంది ఏంటంటే ఒక పికిల్ లేకుంటే అన్నం తినలేరు, అలా ఉంటుందన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది. అండ్ నాకైతే మా పిల్లలకైతే ఈ పికిల్ అయితే చాలా ఇష్టము. పికిల్స్ తినని మా హస్బెండ్ కూడా అంత ఇష్టంగా ఈ పికిల్ తినడం అయితే స్టార్ట్ చేశారు. అంత బాగుంటుంది. మీరు ట్రై చేసి ఒకసారి కామెంట్ చేయండి. ఒకవేళ ఈ పికిల్ తినే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎంతమందికి ఈ పికిల్ ఇష్టమో. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కొంతమంది ఏంటంటే అన్నీ ముందే వేసి గ్రైండ్ చేసి ఏదో నామకే వాసి పోపు చేస్తూ ఉంటారు. అలా టేస్ట్ అయితే రాదనమాట. అలా టేస్ట్ చేస్తే వరస్ట్ అనమాట. అంత బాగోదు. మనం ఎంత బాగుండాలి అని అనుకుంటామో అంత టేస్ట్గా రావాలంటే ఈ పికిల్ని అయితే ఈ ప్రాసెస్లో చేసేయండి, సరిపోతుంది. చూసారు కదా, ఇక్కడైతే చింతపండులో నేనైతే ఏమీ లేకుండా మొత్తం ఈ విధంగా తీసి పెట్టుకుంటున్నాను. దీన్ని వాష్ కానీ ఏది చేయకండి. ఇలా మొత్తంగా మనము పచ్చళ్ళలో వేసిన తర్వాత చింతపండుని మిక్సీ పట్టేసుకోండి. దీంట్లో కావాలనుకుంటే కొంచెం వేయించిన జీలకర్ర, ఆవాలు 1 స్పూన్ మందమే వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. కొంచెం మెంతిపిండి యాడ్ చేసుకున్నా సరిపోతుంది. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ట్రై చేసి కామెంట్ అయితే చేయండి. మనం పోపు వేసుకున్నప్పుడు ఎల్లిపాయలు దంచి పోపు వేసుకోవాలి. కరివేపాకు, పోపు గింజలు, జీలకర్ర, మెంతుల పొడి అలా వేసుకొని పోపు చేసుకుంటే బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి.
సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. పోపు విధానం అయితే అందరికీ తెలిసిందే. అండ్ గ్రైండర్లో కూడా చాలామంది ఇలా పచ్చడి తీయడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అది రన్నింగ్లోనే తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. నేనైతే ఈ విధంగా ట్రై చేస్తాను. మీరు ఏ విధంగా అయితే చేస్తారో కామెంట్ అయితే చేసేయండి. నెక్స్ట్ లెవెల్ అదూర్స్ అనమాట. నెక్స్ట్ వీడియోలో నేను పికిల్ ఏ విధంగా పోపు చేశాను అనేది కూడా పెడతాను. షార్ట్ వీడియో వస్తుంది, అస్సలు మిస్ కాకుండా చూడండి. నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. అంతవరకు మరి బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.